డాన్స్ మాస్టర్ పండు అలియాస్ షణ్ముఖరావు ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని మెడికవర్ ఆసుపత్రి ఆర్థోపెడిక్ హెడ్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఎడమ తుంటి డిస్క్ లొకేషన్ తిరిగి అడ్జస్ట్ చేశామన్నారు. పండు తిరిగి డాన్స్ చేయడానికి సుమారు 6 నెలల సమయం పడుతుందని కూడా తెలియజేశారు. డాన్స్ మాస్టర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన డాక్టర్ ప్రతాప్ రెడ్డితో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. విశాఖ ఆనందపురం పిఎస్ పరిధిలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పండు మాస్టర్ అలియాస్ షణ్ముఖరావు అనే వ్యక్తి భారీగా గాయపడిన ఘటన నేపథ్యంలో ఆయనకైతే విశాఖ వెంకోజిపాలెంలోని మెడికవర్ ఆసుపత్రిలోనే అయితే చికిత్స పొందుతున్నారు. అయితే ఈ క్రమంలోనైతే ఆయనకి భారీగా కాళ్ళకి అయితే గాయాలైన ఘటన అయితే నెలకొంది. ఈ క్రమంలో మనతో పాటుగా ఎవరైతే చికిత్స చేస్తున్నారో ఆర్థోపెడిక్ సర్జన్ అయినటువంటి ప్రతాప్ రెడ్డి అయితే మనతో ఉన్నారు. ఏదైతే ఈ ఘటన నేపథ్యంలో ఏ విధంగా చికిత్స చేస్తున్నారు, అసలు ఆ పరిస్థితి ఏంటనేది మా ప్రతాప్ రెడ్డి గారి అడిగి తెలుసుకుందాం. చూసుకుంటే సార్, గత రాత్రి అయితే ఎవరైతే ఈ పండు మాస్టర్ అలియాస్ షణ్ముఖరావు అయితే ఉన్నారో ఏ విధంగా అయితే ఈ ప్రమాదం గల కారణాలు అయితే ఒకవైపు పోలీసుల దర్యాప్తు అయితే చేపడుతున్నారు. అయితే ఈ ప్రస్తుతానికి ఆయన ఎలాగుందని ఏది పరిస్థితి ఉంది? రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆయన మా ఎమర్జెన్సీ రూమ్కి తీసుకురావడం జరిగిందండి. అప్పుడు పరీక్షించినప్పుడు తెలిసింది ఏంటంటే ఎడమ తుంటి ఎముక జారిందని, 2 కాళ్ళు మోకాళ్ళ కిందన విరిగాయని అర్థమైంది. కానీ ఆయన జనరల్ కండిషన్ అయితే బాగానే ఉంది. ప్రాణాపాయ పరిస్థితి నుంచి అయితే బయటపడినట్టు చెప్పొచ్చు. ఎమర్జెన్సీగా హిప్ జాయింట్ రెడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇవాళ 2 కాళ్ళకి ఆపరేషన్స్ చేద్దామని ప్లాన్ చేస్తున్నామండి. సాధారణంగా చూసుకుంటే అయితే ఇతర అవయవాలు అంటే 2 కాళ్ళు కూడా బాగా ఫ్రాక్చర్ అయ్యని కూడా ఒకవైపు వాళ్ళ స్నేహితులు అయితే మనం చెప్పడం జరిగింది. ఈ యొక్క అయితే శరీర భాగాలు యథావిధిగా మళ్ళీ చేయాలంటే ఎంత టైం పడుతుందండి? ఆయన మళ్ళీ రికవరీ అవ్వడానికి 4 నుంచి 6 నెలలు పట్టే టైం ఉందండి. మళ్ళీ నార్మల్గా డ్యాన్స్ చేసుకుంటారని భావిస్తున్నాం. సామాన్యంగా చూసుకుంటే అయితే మనిషి అయితే సాధారణ మనిషి కంటే వీళ్ళు డాన్సర్లు అంటే ఈ యొక్క ఏదైతే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ చేస్తున్నారో ఈ ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ యథాస్థితికి వచ్చే అవకాశం ఉందంటారా? నార్మల్గా డ్యాన్స్ చేసే పరిస్థితికి వచ్చేటట్టుగా కనిపిస్తుంది. చూసుకుంటే అయితే ఇతర భాగాల్లో కూడా ఇతనికి అంటే ఒకవైపు చూసుకుంటే రాత్రి పరిస్థితులు వాళ్ళ స్నేహితులు అయితే అది మతి లేదు, అయితే కోమాలో ఉన్నారని చెప్పే పరిస్థితి అయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడు అతనికి కాళ్ళే తప్ప ఇతర భాగాల్లో కూడా ఏమైనా డ్యామేజ్ ఏమైందంటారు? రాత్రి మాకు ఎమర్జెన్సీ రూమ్కి తీసుకొచ్చే పరిస్థితులు అయితే కోమాలో లేరు, పేషెంట్ కాన్షియస్గానే ఉన్నారు. ఏం అడిగినా సరే కరెక్ట్గానే చెప్పారు ఆయన. అదే ఏదో వామిటింగ్ సెన్సేషన్ వచ్చిందని నేను కారు దిగానండి, వెనక నుంచి ఎవరో వచ్చి కొట్టారండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కోమా పరిస్థితి ఇక్కడ లేదు. కానీ పేషెంట్ అటెండ్ చెప్పడం ఏంటంటే దెబ్బ తగిలిన వెంటనే కొంచెంసేపు మతిస్థిమితం తప్పినట్టుగా ఉందని చెప్పారు. దాని గురించి స్క్రీనింగ్ అదంతా చేయించాము. మా న్యూరో సర్జన్స్, న్యూరో ఫిజిషియన్స్ కూడా చూశారు. వాళ్ళు కూడా మేజర్ ఇష్యూ అయితే ఏమీ లేదండి అని చెప్పడం జరిగింది. చూసుకుంటే అయితే ఒక ఆపరేషన్ ఏదైనా అధునాతన పరికరాలతో చేస్తున్నారు, లేదంటే యథావిధిగా మెడికల్ ఆసుపత్రులు అనేది యథావిధిగా ఎప్పుడు రొటీన్గా చేసే పద్ధతిలోనే చేస్తున్నారు. దీనికి కూడా ప్రత్యేకమైన టెక్నాలజీని వాడవలసి వస్తుందంటారా? ప్రపంచంలో వేరే అడ్వాన్స్డ్ కంట్రీలో జరిగే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, అంటే సోకాల్డ్ అమెరికా కానీ లండన్లో కానీ ఏమైతే ఇటువంటి బోన్స్కి ఫ్రాక్చర్స్ అయితే ట్రీట్మెంట్ ఇస్తున్నారో అదే ట్రీట్మెంట్ ఇక్కడ మన మెడికవర్లో కూడా అందిస్తున్నామండి. అదే ట్రీట్మెంట్ ఇప్పుడు పండు మాస్టర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నార్మల్గానే రికవరీ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. చూసుకుంటే ఏదైతే ఒక 6 నెలల కాలం నుండి రెస్ట్ అయితే అవసరమని స్థానికమైనటువంటి ఏదైతే ఆర్థోపెడిక్ సర్జన్ ప్రతాప్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా పూర్తి స్థాయిలో అతను కోలుకొని మళ్ళీ డ్యాన్స్ యథావిధిగా వేయాలంటే మరి 6 నెలలు విశ్రాంతి అవసరమని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకుంటే ఏదైతే అధునాతన టెక్నాలజీ కాకుండా ఏది యథావిధిగా ఎప్పుడైతే అందరూ వాడే ఏదైతే అధునాతన టెక్నాలజీ కాకుండా సామాన్యంగా కూడా ఈ యొక్క టెక్నాలజీ ద్వారా శస్త్రచికిత్స అనంతరం కూడా యథాస్థితికి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం మెడికల్